సృష్టిని కలిగించిన దేవుడి మీద మనిషికి ఎక్కడ నమ్మకం ఉందో చెప్పండి? లేదు కదండి. అందుకే మనిషి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించని మాట్లాడుతున్నాడు. కానీ ప్రకృతి సజీవ సాక్ష్యం ఇస్తుంది దేవుడి గురించి. దేవుడు ఉన్నాడని. ఒక మొక్క బ్రతికి ఫలించి ఫలాలిచ్చి దేవుడు ఉన్నాడని చెబుతుంది. ఒక కోయిల చక్కటి గానాన్ని ఇచ్చి దేవుడు ఉన్నాడు అని చెబుతుంది. ఒక నెమలి నాట్యం చేసి దేవుడు ఉన్నాడు, దేవుడే మాకు నేర్పాడని చక్కటి పాఠాలు నేర్పిస్తున్నాయండి. ఇవన్నీ కూడా ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకంలో ఎవ్వరూ మనకి శాశ్వతం కాదండి. ఈ లోకంలో మనకి ఎవరు ఏం చేయలేరండి. ఆ తండ్రిని నమ్ముకోండి, ఆ తండ్రిని ప్రేమించండి, ఆ తండ్రిని చేరుకోండి. అదృశ్యమైన ఆ లోకం కోసం, అదృశ్యమైన దేవుడి కోసం చూసి ఆ దేవుని కోసం పరితపించండి. దేవుని కార్యక్రమాలు చెయ్యండి. ఏమండి, ఈ సత్య సంబంధమైన బోధన సమాజంలోకి తీసుకువెళ్ళండి ప్లీజ్. ఎవరు లేరండి, సత్యాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. అబద్ధం చెప్పేవాళ్ళే ఏమంటే పిట్టిరిగిపోతున్నారండి. సత్యం చెప్పి మీరు రారా? నేటి సమాజంలో ఎప్పుడు మనిషి దేవుని వలన పుట్టినప్పటికీ మనిషి దేవుని భావజాలానికి కానీ దేవుని మాటలకు కానీ ఎప్పుడు విలువనివ్వడం. ఓకే, అది పక్కన పెడదాం. ఇక క్రైస్తవులైన బైబిల్ని ప్రతినిత్యం మోస్తున్నప్పటికీ వారు బైబిల్లో ఉన్న భావజాలం కంటే, మరలా చెబుతున్నాను, వారు బైబిల్లో ఉన్న భావజాలం కంటే మనుషులు చెప్పిన భావజాలం లేకపోతే మనుషులు చెప్పిన పద్ధతులు పాటించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ క్రమంలో భాగంగానే బేదలు ఎవరికి సహాయం చేయాలి, ఒకవేళ బేదలకు సహాయం చేస్తే అంటే పుణ్య కార్యక్రమాలు చేస్తే మాకు స్వర్గం వస్తుంది అన్న భావంలో ఈరోజు క్రైస్తవులు కూడా ఉండటం అనేది పరిపాటి. అంటే లోక సంబంధంగా పుణ్య కార్యక్రమాలు లేకపోతే సహాయ కార్యక్రమాలు అంటే ఏమనుకుంటారు? సాధారణంగా ఏమనుకుంటారు చెప్పండి? డబ్బులు పంచిపెట్టడం, బట్టలు ఇవ్వటం, ఏమంటే అన్నదానం చేయటం, ఇంకా రకరకాల కార్యక్రమాలు, లోక సంబంధమైన కార్యక్రమాలు చేసి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే మాకు పుణ్యం వస్తుంది, తద్వారా దాని ద్వారా స్వర్గాన్ని సంపాదించుకోవచ్చు. ఈ పుణ్య కార్యక్రమాలు చేసే క్రమంలో ఈ పుణ్య కార్యక్రమాలు చేయడానికి మన దగ్గర ఏముండాలి? ప్రధానంగా డబ్బు ఉండాలి. ఇప్పుడు ఈ డబ్బును సంపాదించే క్రమంలో నానా అడ్డదారులు దొక్కుతారు. మళ్ళీ అంటే డబ్బులు ఎలాగైనా సంపాదించని ఆ పాపం పోవాలని ఏం చేస్తారంటే చాలా పుణ్య కార్యక్రమాలు చేయాలన్న భావంలో ఈరోజు సమాజం ఉంది. అట్ ది సేమ్ టైం క్రైస్తవులు కూడా అదే భావజాలకు రావటం మాత్రం చాలా విచారకరం. వీళ్ళు కూడా చూడండి, ఈరోజు అమెరికా లాంటి దేశాలు ఉన్నప్పటికీ తర్వాత ఇంకా అగ్రదేశాలు చాలా ఉన్నాయి. వారందరూ కూడా కొన్ని బీద దేశాలకి డబ్బులు పంపిస్తుంటారు. ఏమని? పుణ్య కార్యక్రమాలు చేయండి, ధర్మ కార్యక్రమాలు చేయండి. వారి భావం ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మాకు స్వర్గం వస్తుంది, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనేది ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ భావజాలం అది. అందుకనే చూడండి, కోట్ల రూపాయల డబ్బులు పంపిస్తుంటారు. వాళ్ళ ట్యాక్స్ డిడక్షన్కి అందులో ఒక స్వార్థం ఉంది. రెండోది ఏంటంటే మేము ఏం చేసినా ఇప్పుడు దేవుడి నుంచి మాకు కొన్ని పుణ్య కార్యక్రమాలు వస్తాయి, దేవుడి నుంచి స్వర్గం వస్తుందని చెప్పేసి డబ్బులు వెదజల్లటం అనేది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకే చూడండి, ఈరోజు చారిటీస్ ద్వారా మిషనరీస్ ద్వారా ఎన్నో పుణ్య కార్యక్రమాలు క్రైస్తవులు కూడా చేస్తుంటారు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా పుణ్య కార్యక్రమం అంటే ఈ డబ్బులు సంపాదించడం, డబ్బు లేని వాళ్ళు బీదవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనేది భావన సమాజంలో. ఇక ఈ డబ్బును సంపాదించుకోవటం కోసం మనుషులు చేసే విరితనలు అన్నీ కాదు. లంచాలు తీసుకోవటం, దారుణమైన కార్యక్రమాలు చేయటం, ఏమండి దోచుకోవటం, ఈరోజు విదేశీ బ్యాంకుల్లో కూడా దాచుకోవటం అనేది పరిపాటిగా మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఒకసారి. అలాగే ఈరోజు నిజంగా ఆలోచిస్తే బేదలు ఈరోజు సమాజంలో ఉండటానికి, అంటే లోక సంబంధమైన బేదలు ఈరోజు సమాజంలో ఉండటానికి కారణం ఎవరంటే మనిషే. దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని సమానంగానే సృష్టించాడు, అందరికీ సమానంగానే ఆస్తులు పంచిపెట్టించాడు. కానీ మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏం చేశాడంటే తాను తప్పు చేయటమే కాకుండా
తాను కష్టపడవలసిన పరిస్థితి తెచ్చుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళని దోచుకోవటం, సమాజంలో అసమానతలు నెలకొల్పింది ఎవరయ్యా అంటే మనిషి. గుర్తుపెట్టుకోండి. ఇట్లా సమాజంలో మనిషి చేసిన తప్పు వలన ఈరోజు భేదలు అనేది లోక సంబంధమైన భేదలు ఏర్పడ్డారు. అలాగే లోక సంబంధమైన భేదలకి ఈరోజు డబ్బులు ఇచ్చి స్వర్గాన్ని సంపాదించుకోవాలన్న భావంతో ఈరోజు సమాజం అంతా ఉంది. ఇది అంతవరకు కరెక్ట్? బైబిల్కి ఈ భావజాలం సరిపోతుందా? నిజంగా వీళ్ళు అనుకున్నట్టుగా ఈరోజు నామకార్థ క్రైస్తవులు కానీ లోక సంబంధమైన మనుషులు అన్నట్టుగా వీళ్ళే బీదలు వీళ్ళకే సహాయం చేయాలా, లేకపోతే బైబిల్ చెప్పిన బీదలు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించుకుంటూ వెళితే మహాజ్ఞానం బైబిల్లో నుంచి బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనుషులు చెప్పేది ఎప్పుడు కూడా దేవుడు చెప్పడం. మనుషుల భావజాలానికి దేవుడి భావజాలానికి చాలా వైరుధ్యం ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో ఒక మాట మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 55:8. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో ఈ మాట మనం నేర్చుకోవడం జరిగింది. రాసుకోండి, రెఫరెన్స్ తీయాల్సిన పని లేదు. అవండి యెషయా గ్రంథం 55:8 ఏం చెప్తాడంటే, నా తలంపులు వేరు, అంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అంటే తలంపు అంటే ఏంటి? ఆలోచనలు, భావజాలం. నా భావజాలం ఏదైతే ఉందో నా భావజాలానికి నీ భావజాలానికి ఎప్పుడు కూడా సరిపోదు. ఎంత తేడా ఉంటుందంటే ఆకాశానికి భూమికి మధ్య ఎంత తేడా ఉందో మీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత తేడా ఉంటుందని క్లారిటీగా బైబిల్లో దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పేశాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు లోకం అనుకున్న బేదలు లేకపోతే వీళ్ళు చేస్తున్న సహాయం, వీళ్ళు అనుకున్నట్టుగా ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే స్వర్గం వచ్చేస్తుందని బైబిల్ ఎక్కడని చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం బైబిల్ కాబట్టి క్రైస్తవులకైనా ఇటువంటి పుణ్య కంటే బేదలకు సహాయం చేయటం వలన ఏది మనం అనుకున్నట్టుగా మళ్ళా ఓకే, బేదలకు సహాయం చేయటం వల్ల ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. బేదలకి సహాయం చేయటం వల్ల ఖచ్చితంగా మనకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరు బేదలు, ఎవరికి సహాయం చేయాలి? మనుషులు అనుకున్నది దేవుడు అనుకున్నది ఒకటేనా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం. నిజంగా ఈ బేదల గురించి కూడా బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చదువుకుంటే సామెతల గ్రంథం 19:17. సామెతల గ్రంథం 19:17. అంటే క్రైస్తవులు కూడా ఏ మాటలు చూసి వాళ్ళు అనుకున్నారు అంటే చూడండి ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ బేదలను కనుకరించువాడు, సామెతల గ్రంథం 19:17లో బేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఇది దేవుడే చెప్పాడు కదా. బేదలను కనుకరించడం అనేది అమ్మో దేవుడికి అప్పివ్వటం చాలా గొప్ప పని. ఎస్, బేదలను కనుకరించాలి, మంచిదే. ఇంతకీ బేదలు ఎవరు? ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 41:1. ఇలా బేదల గురించి చాలా సందర్భాల్లో బైబిల్లో చెప్పడం జరిగింది. కొన్ని రెఫరెన్స్లు మాత్రం మీకు చెబుతున్నాను. 41:1. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. చూడండి, ఎవరిని కటాక్షించువాడు? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. తర్వాత బేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. అలాగే సామెతలు 28:27లో కూడా ఏముంటుందంటే, సామెతలు 28:27లో కూడా ఏముంటుందంటే బేదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. ఇట్లాంటి మాటలు బైబిల్లో చాలా ఉన్నాయండి. ఈ మాటలు చూసి ఒకవేళ కొద్దో గొప్ప దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నాడు? ఇదిగో దేవుడే చెప్పాడు కదా, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, బేదలకు ఇస్తే దేవుడికి అప్పిష్టం అవుతుంది, అలాగే బేదలకు ఇవ్వటం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం ధన్యులు అవుతాం. ఈ మాటల్లో ఎక్కడ కూడా అబద్ధం లేదు, ఎక్కడ తేడా లేదు, కరెక్టే, 100% కరెక్ట్. అయితే ఇంతకీ మరి ఆ బేదలు ఎవరు? ఎవరిని కటాక్షిస్తే దేవుడు మనకి ధన్యులుగా చేస్తాడు? ఎవరిని మనం ఏమండి కటాక్షిస్తే మనం ధన్యులు అవుతాము, లేదా ఎవరికి ఇస్తే మనకి లేమి కలగదు, ఏ బేదలకు చేస్తే దేవుడికి అప్పిచ్చిన వాడు అవుతాము అనేది మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. ఏమంటే పాత నిబంధనల కాలంలో కూడా దేవుడు ఒక సందర్భం ఈ బేదల గురించి చెప్పడం జరిగింది. ఎవరికి? ఇశ్రాయేలుకి ఆజ్ఞలిస్తూ వాళ్ళకి రెండోసారి ఉపదేశం చేస్తూ ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భం చెబుతున్నాడు. చూడండి, అక్కడ ఎవరికి సహాయం చేయాలి, ఎవరిని బేదలుగా ఎంచుకోలేదు ఒక టూకీగా ఒక మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7-11 వచనాలండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 7-11 వచనాలు. నీ దేవుడైన యెహోవా ఎవరికి చెబుతున్నాడు? ఇది ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆజ్ఞలు గుర్తుపెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బేదవాడు ఉండిన ఎడల అంటున్నాడు. చూడండి, పైన చెప్తాడు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మీరు వింటే ఈ 15వ అధ్యాయం పై మాటలో
నేను చెప్పిన 5వ వచనంలో అంటాడు, నేను చెప్పినట్టుగా మీరు వింటే ఖచ్చితంగా మీ సమాజంలో బేదలు ఉండరు. అసలు మీరు అనుకున్న బేదలు అయితే ఖచ్చితంగా ఉండరు. కానీ ఇప్పుడు బేదలు ఎందుకు వచ్చేసారు చెప్పాను కదా, సమాజంలో జరుగుతున్న అసమానతలు, మనుషులు దోచుకునే తత్వం, డబ్బు కోసం నానాగడ్డి తినటం, లంచాలు తీసుకోవటం, దారుణమైన కార్యక్రమాలు చేయటం, హత్యలు చేయటం, దోపిడీలు చేయటం, ఇట్లా చేయటం వల్ల మనిషి నైతికంగా దిగజారిపోయాడు. ఇలా అవటం వల్ల లోకంలో కూడా బేదలు వచ్చేసారు. వారి యొక్క స్వయంకృత అపరాధం ఇదంతా కూడా. అయితే ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నానంటే, ఎవరైనా ఒకవేళ మీలో బేదలు ఉంటే, ఎవరో మీ సహోదరుల్లో ఒక బేదవాడు ఉండిన ఎడల బేదవాడైన నీ సహోదరుణ్ణి కరుణించాలి అని చెప్తున్నాడు. చూడండి, ఒకవేళ బేదలుంటే ఎవరిని కటాక్షించాలంటే నీ సహోదరులు అని చెప్పాడు. అంటే ఇశ్రాయేల్ సహోదరులు ఎవరు అని 12 గోత్రాలు ఉన్నారు. ఆ 12 గోత్రాల్లో ఎవరికైనా ఒకవేళ బేదలుంటే ఖచ్చితంగా నీ సహోదరులకు ముందు నువ్వు చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందండి? యేసు ప్రభు కూడా కొత్త నిబంధనలో ఏమండి ఒక సందర్భంలో మార్కు సువార్త 12వ అధ్యాయము అనుకుంటున్నాను నేను, ఆ 12వ అధ్యాయంలో ఏమండి అత్తరు సీస పగలగొట్టి ఒక స్త్రీ యేసుక్రీస్తు పాదాలకు అడుగుతుంది. అప్పుడు పక్కనున్న యోధ అంటాడు, ఇది ఎంత ఖర్చో తెలుసా, ఇది దీన్ని వెలనమ్మి బేదలకు ఇచ్చేసి సరిపోతుంది కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే 14వ అధ్యాయం మార్కు సువార్త 7వ వచనంలో చూడండి, బేదలు ఎల్లప్పుడు, బాగా ఈ మాట నోట్ చేసుకోండి, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. అంటే నువ్వు ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినప్పటికీ, నీ ఆస్తి అంతా ఇచ్చేసినప్పటికీ బేదలు ఖచ్చితంగా మనలో ఎప్పటికీ ఉంటారు. నువ్వేం చేసినా ప్రపంచ బేదరికాన్ని నిర్మూలించాలంటే ఒకటే సూత్రం చెప్పాడు. ఏంటది? అందరూ దేవుని ఆజ్ఞలు పాటించి ఆజ్ఞల ప్రకారం బ్రతికి సమాజంలో సమసమాజం అనేది వస్తే బేదలనే ఉండకుండా పోతారు. అయితే ముఖ్యంగా మనం ఎవరిని బేదలుగా ఎంచాలి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ సహోదరులు ఎవరికైనా ఉంటే వాళ్ళకి చేయని చెప్పాడు. అర్థమవుతుందండి? కానీ ఎవరిని పడితే వాళ్ళని బేదలుగా ఎంచి వాళ్ళకి ఇచ్చేయటం వల్ల ఏంటి ఉపయోగం? సరే ఆలోచించండి. ఈ భావజాలను చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే కొత్త నిబంధనలో కూడా మీరు ఆలోచిస్తే ఏమండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక సందర్భం చూపిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము ముందుగా 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. అపోస్తుల కార్యాలు ఏమండి 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. ఆ దినముల యందు ప్రవక్తలు ఏమండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అగబ్ అనే ప్రవక్త ద్వారా గొప్ప కరువు భూలోకమంతటా రాబోతుంది అనేది ప్రకటన చేశాడు. ఈ ప్రకటన రాగానే ఇక్కడ ఏం చేశారు, అంత్యొకలైన సంఘం వారు, అది చదవండి, అక్కడి నుంచి చదవండి. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురం బాగా వినండి, యోదయలో కాపురం ఉంటున్న సహోదరులకు సహాయం పంపడానికి నిశ్చయం చేసుకుందరట. పౌలు, బర్నబా వీళ్ళందరూ ఆలోచించుకుని ఎక్కడ కాపురం ఉంటున్నా మన సహోదరుల్లో, యోదయ దేశంలో కాపురం ఉంటున్న మన సహోదరులకు సహాయం పంపించాలని నిశ్చయించుకున్నారు. ఏమంటే భూలోకం అంతా కరువు వచ్చేసినప్పటికీ అందరికీ సహాయం పంపించాలనుకుంటున్నారా? కేవలం యోదయలో ఉన్న సహోదరులకు మాత్రమే సహాయం పంపించాలనుకుంటున్నారు? చూడండి ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం ఏం అనాలిసిస్ చేయాలి చూడండి. అంటే లోకంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయొద్దని దేవుడు ఆలోచన కాదని మనం ఇక్కడ అపార్థం చేసుకోకూడదు. ముందు మనం ఎవరికి సహాయం చేయాలనేది ముందుగా మనకు అర్థం కావాలి. లోక సంబంధంగా ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ వాళ్ళు దేవుడి కోసం బ్రతకకుండా ఇష్టానుసారం మన దగ్గర డబ్బులు తీసుకుని కార్యక్రమాలు చేస్తానికి నేను ఉపయోగం ఉందా? చెప్పండి. ఈరోజు మనిషి ఎట్లా అంటాడంటే, ఎప్పుడు కూడా పెడితే పెళ్ళి లేకపోతే చావన్నట్టుగా పెట్టినంతసేపు బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడు కూడా పెట్టలేదు అనుకోండి, ఏమంటాడు, వీడు మనకు చేయలేదు, వీడు మనకు సాగు కోరుకుంటున్నాడు అని రకరకాల మాట్లాడే సమాజం ఇది. ఓకే, ఉంటే మనం చేయాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ది మన సహోదరులు, అంటే దేవుడి కోసం బ్రతికేవాళ్ళు, దేవుని కార్యక్రమాలు చేసేవాళ్ళు, దేవుని కోసం ఏమండి త్యాగాలు చేసేవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళకు చేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. తర్వాత చేయండి. తర్వాత చేసే క్రమంలో కూడా ఒక సూత్రం పాటించాలి. ఏంటి? వాళ్ళని దేవుడి కోసం బ్రతికేటట్టుగా చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు కూడా స్వస్థతలు చేశాడు.
ఎన్నో కార్యక్రమాలు చేశాడు, రోగాలు తీశాడు. అందులో ఉన్న పరమార్థం ఏంటి ముందు ఇందులో? ముఖ్యంగా వాళ్ళని దేవుడి వైపు తిప్పాలి, దేవుళ్ళు నడిపించాలి. ముఖ్య మోటో అది, వాక్యం వినిపించాలి. అలా కాకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఏం ఉపయోగం చెప్పండి సమాజానికి? ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు దాక్కుని పోతాడు వెళ్ళి. మీరు సూచక్రియలు తిండి తింటమే వలన నా వెనకాల వస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మటానికి మాత్రం మీరు నా వెనకాలకే రావట్లేదని చెప్పాడు యేసుక్రీస్తు వారు. బాగా ఆలోచించండి. అలాగే అపోస్తలుడైన పౌలు ఇంకో సందర్భం రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం 15:25. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు. ఎవరికి చేయాలట? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, దేవుని కోసం బ్రతికేవాళ్ళు. వారి పరిచర్య కొరకు, వారి పరిశుద్ధుల కొరకు పరిచర్య మనం చేయాలి అని ఇంకో ఇంటి ఇచ్చాడు. అక్కడేమో భూలోకమంతా కరువు వచ్చినప్పటికీ యోదయలో ఉన్న సహోదరులకు మనందరం సహాయం పంపించాలి ముందు అని చేశారు. తర్వాత ఇక్కడేం చెప్తున్నాడు? పరిశుద్ధుల కొరకు పరిచర్య అంటున్నాడు ఇక్కడ రోమపత్రిక 15వ అధ్యాయము 25వ వచనంలో. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-3 వచనాలు కూడా చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-3 వచనాలు. పరిశుద్ధుల కొరకు చూడండి, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే ఏమండి, ఆదివారం చందాలు పోగు చేసినప్పటికీ వాటిని దేనికోసం ఉపయోగిస్తున్నట్టు వాళ్ళందరూ పరిశుద్ధులు. ఎక్కడైతే లేమిలో ఉన్నారో, ఏ పరిశుద్ధులైతే త్యాగాలు చేసి వారు జీవితం గడవని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం అవసరమైతే మనందరం కూడా చేయి కలిపి మనం వాళ్ళందరికీ సహాయం పంపించాలి, వారిని ఆదుకోవాలి. అని ఎవరిని ఆదుకోవాలి? వాళ్ళు నిజమైన బీదలు. వాళ్ళు నిజమైన అంటే బీదలుగా ఒకవేళ ఎంచుకుంటే వాళ్ళను నువ్వు తీసుకోవాలి, వాళ్ళకి ముందుగా నువ్వు సహాయం చేయాలని చెప్తున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం రాసుకోండి, రెఫరెన్స్ తర్వాత చదువుకోండి, ఇది కోడ్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో కూడా చెప్తాడు. అక్కడ ఏమని? అక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్తాడు. ఈ మాసిదోనియా సంఘస్థులు కూడా ఏం చేశారంటే సహోదరుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారట. ముందు ప్రభుకి అలాగే మాకును పరిశుద్ధుల కొరకు తమను తామే అప్పగించుకునే విధంగా పరిచర్య చేశారట. ముందు దేవునికి, తర్వాత మాకు అంటే పౌలు గారికి వారి బృందానికి, తర్వాత పరిశుద్ధుల కొరకు పరిచర్య. మాసిదోనియా సంఘం కూడా నిజంగా వాళ్ళు లేమిలో ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు వాళ్ళు చేశారట. ఎవరి కోసం? ఇలా బైబిల్లో ఎక్కడ మీరు సందర్భం చూసినప్పటికీ వాళ్ళు ఎవరి కోసం, ఎవరికి సహాయం చేశారు అంటే, ఎవరికి సహాయం చేయాలంటే మీ సహోదరులు. కొత్త నిబంధన ప్రకారం కూడా సహోదరులు అంటే ఎవరిని తీర్చిదిద్దాడు? ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంగా ఏర్పడిన వారు ముందు నీకు సహోదరులు. అది మాత్రం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? అంటే మనం ఎవరికి సహాయం చేయాలి అంటే ముందు మన సహోదరులకు సహాయం చేయాలి. పరిశుద్ధులకి, ఏమండి, దేవుడు కార్యక్రమాలు చేసేవాళ్ళకి, నిజంగా నిస్వార్థంగా బ్రతుకుతూ వారు నిజంగా లేమిలు ఉంటే అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చెబితే వింటారు, వాళ్ళు దేవుడి కోసం బ్రతుకుతారు అనే వాళ్ళకి ముందుగాను సహాయం చేయాలి. తర్వాత నువ్వు చేయి. కానీ అట్లా అనాలిసిస్ చేసుకుని సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇట్లా అనాలిసిస్ చేసుకుని సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సమాజంలో? ఇచ్చేయటమే, మేము సంపాదించో ఎలాగైనా మన పుణ్యం రావాలి, ఇచ్చేయాలి, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయాలి అని చూసుకోరు. అందుకే చూడండి, పెద్దోళ్ళు కూడా మనం ఇచ్చే ధర్మం కూడా, మనం చేసే సహాయం కూడా విలువ ఉండాలంటే నువ్వు ఎవరికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేది ఖచ్చితంగా నువ్వు చూసుకోవాలి. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి నేను దేవుడికి చేసేసాను, నేను పేదలకు చేశాను కుదురుద్దా? కుదరదు. ఈ అనాలిసిస్ మనకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నిజంగా ఒకవేళ మనం నిజంగా మన పొరుగువాడు కష్టాలు ఉంటే ఓకే చెయ్యి, ఎప్పుడు నీ దగ్గర ఉంటే మన సహోదరులు చేసిన తర్వాత ఉంటే తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ గోస్ట్ తర్వాత అనమాట, వాళ్ళకి చేయాలి సహాయం. ఇదంతా ఒక పార్ట్. ఇకపోతే అసలు బేదలు ఎవరు? అర్థమవుతుంది? అసలు బేదలు ఎవరు ఆలోచిద్దాం. అసలు బేదలు ఎవరు బైబిల్ ప్రకారంగా? నిజంగా ఈ లోకంలో డబ్బు లేని వాళ్ళు బేదలు, బట్టలు లేని వాళ్ళు బేదవాళ్ళు, ఏమండి ఇంకోటి లేని వాళ్ళు బేదలు, అన్నం తినవాళ్ళు పేదవాళ్ళు అనుకుంటే బైబిల్ దానికి చెప్పిన భాష్యం ఏంటి, దాని గురించి ఏం చెప్పాడో మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా, ఏమండి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చెప్తున్నారు చూడండి ఒకసారి. పౌలు గారు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బేదల పోషణ, లోక సంబంధమైన బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుణ్ణి అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు చెబుతున్న మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఏమండి, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అంటే నిజంగా ప్రేమించటం వేరు, బేదలందరి కోసం ఉన్న డబ్బునింత ఇచ్చేసినా వృధా అని చెప్తున్నాడు. అంటే నిజమైన ఎవరు బేదలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి అక్కడ, అలా ఒకవేళ నాకు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే డబ్బులంతా ఇచ్చేసినా అది ప్రేమ కాదా? కాల్చబట్టుకు శరీరం అంతా ఇచ్చేసినా అది ప్రేమ కాదా? బైబిల్ ప్రకారంగా అది ప్రేమ కాదా? మరి లోక సంబంధంగా ఏమంటున్నారు? బేదలకి మనం డబ్బులు ఇచ్చేస్తే, అన్నం పెట్టేస్తే ప్రేమే కదా, ఆ ప్రేమ మనం చూపిస్తే మనకు స్వర్గం వచ్చేస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా అది ఎంతవరకు వాస్తవం? నిజంగా ప్రేమ అంటే ఏంటి? బైబిల్లో ప్రేమ గురించి ఏం చెప్పాడు అని ఆలోచించుకుంటూ ముందుకెళదాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. బాగా వినండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎక్కడి చాలా జాగ్రత్తగా వినండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఏంటట? ఆయన ఆజ్ఞలు గైకొనటం ప్రేమించటం. అంతేగాని నువ్వు బేదల కోసం అన్ని ఆస్తి అంతా ఇచ్చేసినది ప్రేమ అవదు, నీ శరీరాన్ని అంతా ఇచ్చేసినది ప్రేమ అవదు. నేను దేశం కోసం ప్రాణం పెట్టేశాను, లేకపోతే ఇంకో దానికోసం ప్రాణం పెట్టేశానంటే అది ప్రేమ అవదు. అది కాదు ఇచ్చేది, అది కాదు నువ్వు చేసేది, నువ్వు అది కాదు కనికరించే విషయం. నిజంగా ప్రేమ అంటే ఏంటంటే ఆజ్ఞలు గైకొనటం. ఇంతక ఆజ్ఞలు అంటే ఏంటి? ప్రధానమైన ఆజ్ఞలు యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏంటవి? ఒకటి, పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది అది మార్కు సువార్త 12వ అధ్యాయము 31లో చదివిన, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 32వ వచనం చదివినా మీకు అర్థమవుతుంది. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవటం. ఓకే, ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవటం అంటే దేవుడు ప్రకారంగా చెప్తున్నాడు, లోక ప్రకారంగా కాదు. నిజంగా దేవుని భావజాలంకి వచ్చిన తర్వాత నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటానంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఉన్నామండి, సత్యాన్ని నేర్చుకుంటున్నాం. ఏమండి, మనకేం కావాలని కోరుకుంటున్నాం సత్యంలోకి వచ్చిన తర్వాత? చెప్పండి, సత్యంలోకి వచ్చిన తర్వాత మనకి ఏం కావాలని కోరుకుంటున్నాం మనం? ఏమండి, నిజంగా నిస్వార్థపూరితంగా ఆలోచించి నిజంగా దైవత్వంలో ఉన్నాడైతే నాకు బట్ట లేకపోయినా పర్లేదు, నాకు తిండి లేకపోయినా పర్లేదు, నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, నాకు డబ్బు లేకపోయినా పర్లేదు, నాకు దేవుడు కావాలి, వాక్యం కావాలి, పరలోకం కావాలి. ఇదేనా కోరుకుంటే చెప్పండి? ఇదేనా కాదా? ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులందరూ ఏం కోరుకున్నారు మరి చెప్పండి? పోనే యేసుక్రీస్తు ఏం కోరుకున్నాడు? అపోస్తులు ఏం కోరుకున్నారు? భక్తులందరూ ఏం కోరుకున్నారు? లోక సంబంధమైన ఆస్తిని, డబ్బుని ఏమైనా కోరుకున్నారా? మాకు బట్టలు కావాలి, లేకపోతే ఆహారం కావాలి, లేకపోతే ఇంకోటి కావాలని కోరుకున్నారా? లేకపోతే ఈ లోక సంబంధంగా ఇంకేమైనా కావాలని కోరుకున్నారా? కోరుకోలేదు. ఏం కావాలి? పరలోకం కావాలి, దేవుడు కావాలి, వాక్యం కావాలి. ఇప్పుడు నిజంగా నన్ను నేను ప్రేమించుకుంటే నాకేం కావాలని కోరుకుంటాను? నాకు వాక్యం కావాలి, దేవుడు కావాలి, పరలోకం కావాలి, స్వర్గం కావాలి. అంతేనా? ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా సమాజాన్ని ప్రేమిస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం కావాలని మనం కోరుకోవాలి? వాళ్ళకు కూడా దేవుణ్ణి సంపాదించి పెట్టాలి, వాళ్ళు కూడా భక్తిలో ఉండాలి, వాళ్ళు కూడా పరలోకం రావాలి. నిజంగా ఒకవేళ పరలోకం రావాలి, భక్తిలోకి రావాలి, దేవుళ్ళలోకి రావాలంటే ఇప్పుడు లోక సంబంధంగా చేస్తున్న ధర్మ కార్యక్రమంలో జరుగుతుందా? జరగదు. శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే మనం నిజంగా పరలోకం వెళ్ళగలమా? వెళ్ళలేము. మరి ఏ రకంగా మనం ఆలోచిస్తే మనం పరలోకం వెళ్ళగలం అంటే ఆత్మ సంబంధంగా, ఆత్మని మన గురించి మనం ఆలోచిస్తే మనం పరలోకం వెళ్ళగలం. అంటే ఇక్కడ నిజంగా ఏది జీవింప చేసేది, ఏది వాస్తవం, ఏది పరలోకం వెళ్ళేదంటే ఆత్మే కదా. కాబట్టి నిజంగా మనం సమాజాన్ని ప్రేమిస్తే, నిజంగా మనల్ని మనం ప్రేమించుకుంటే, మన ఆత్మను మనం ప్రేమించుకుంటే, సమాజంలో కూడా ఆత్మను మనం ప్రేమిస్తే ఇప్పుడు ఎదుటి వాళ్ళ ఆత్మకి ఏం కావాలి? బట్టలు కావాలా? ఏమండి, అన్నం కావాలి ఆత్మకి, ఆస్తులు కావాలి ఆత్మకి. మరి ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి. ఏం కావాలి? ఆత్మకి వాక్యం కావాలి. అదే కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయం
21వ వచనం మనం చదువుకుంటాం ఎప్పుడు? మీ ఆత్మలు రక్షింపబడుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అన్నాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతున్నాడు? యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. 6:63లో ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతుండే రెఫరెన్స్లన్నీ కూడా మనకి. అంటే వీటన్నిటి బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, నన్ను నేను ప్రేమించుకోవటం అంటే నా ఆత్మను పరలోకం చేర్చుకోవాలి. ఇప్పుడు నా ఆత్మను పరలోకం చేర్చుకోవాలంటే నా ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి, వాక్యం కావాలి. ఇప్పుడు సమాజాన్ని కూడా నువ్వు ప్రేమిస్తే ఏ విషయంలో వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి అంటే, వాళ్ళ ఆత్మను రక్షించే క్రమంలో, వాళ్ళ ఆత్మ పరలోకం వెళ్ళే క్రమంలో వాళ్ళకి వాక్యాన్ని అందించాలి. అది చేసేవాళ్ళు ఈ సమాజం ఎవరున్నారో మీరు చెప్పండి. అంటే నిజమైన బేదలు ఎవరు అనంటే, వాక్యం లేనివాడు, దేవుడు లేనివాడే నిజమైన బేదవాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. ఇది ఎవరికైనా తెలుసా చెప్పండి? ఇది ఎవరికైనా తెలుసా? ఇది ఎవరికైనా తెలుసా? ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు బిల్గేట్ వస్తున్నాడు. బిల్గేటు అంటే ఈ భారతదేశంలో అందరికంటే ఎవరు ఉన్నవాడు? భారతదేశంలో అంబానీ కుటుంబ సభ్యులు. ప్రపంచ దేశాల్లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. బిల్గేట్స్ ఉన్నాడు, లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తారు. ఇప్పుడు మనకు బైబిల్ భావజాలం అర్థమైతే నిజంగా భేదవాడిని ఎవరు చూడాలి తెలుసా? ఎవరిని చూడాలి? కోట్ల రూపాయలు ఉన్నవాడిని, డబ్బున్నవాడు కూడా చూడకూడదు మనం. వాడే నిజమైన భేదవాడు. ఎందుకంటే వాడికి ఆత్మకి ఆహారం, వాక్యం లేదు, దేవుడు లేడు వాడికి. వాడే నిజమైన భేదవాడు. ఇప్పుడు వాడికి వాక్యం అందించే క్రమం మనం చేయాలి. ఇప్పుడు డబ్బున్నవాడిని ఏమో లోకం ఏమనుకుంటుందని ఉన్నవాడు అనుకుంటుంది, డబ్బు లేనివాడు భేదం అనుకుంటుంది. కానీ దేవుడి భావజాలం ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుంది? అసలు వాక్యం లేనివాడు, దేవుడు లేనివాడే నిజమైన భేదవాడు. అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఒక మాట చెప్పాడు. ఏమని? లూకాసు వార్త 4:17 చూడండి ఒకసారి. లూకాసు వార్త 4:17 ఏమండి? ఏం చెప్తున్నాయండి? లూకాసు వార్త 4:17 ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన గ్రంథం, యెషయా గ్రంథం ఇప్పాడట. ప్రభువగు ఆత్మ నా మీద ఉన్నది, ఇదిగోండి బేదలకు సువార్త ప్రకటించటానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఎవరికి సువార్త ప్రకటించడానికి? యేసుక్రీస్తు చెబుతున్న మాట ఇది. బేదలకు సువార్త ప్రకటించటానికి దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు. ఇది ముందుగానే ప్రవక్తల లేఖనాలు యెషయా గ్రంథం రాయబడింది. అది ఎక్కడుందంటే 61 రెఫరెన్స్ రాసుకోండి. యెషయా గ్రంథము 61:1 ఉంటుంది. ముందుగానే ప్రవచనం. యేసుక్రీస్తు వారు బేదలకి సువార్త ప్రకటించడానికి రాబోతున్నాడు. అంటే లోక సంబంధంగా బేదలకు ఏం కావాలని ఈరోజు క్రైస్తవులు కానీ సమాజంలో ఏం పంచిపెట్టాలనుకుంటున్నారు? డబ్బులు, బట్టలు, అన్నం, అన్నదాన కార్యక్రమాలు, మందులు, ఇవి పంచిపెట్టి మేము బేదలకు ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు దేనికోసం ఈ భూమి మీదకి వచ్చారట? బేదలకు ఏం కావాలట? సువార్త. బేదలకు సువార్త. ఇది బేదలకు సువార్త ఏంటండి? ఏ బేదవాళ్ళు? సువార్త లేని బేదవాళ్ళు. ఇది పాయింట్ ఇక్కడ. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? సువార్త లేని బేదవాళ్ళు, దేవుని వాక్యం లేని బేదవాళ్ళు. అంటే లోకంలో అందరూ కూడా ఎలా కనపడుతున్నారు ఇప్పుడు? దీన్ని సంపాదించుకోవడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఎవరు ఇష్టపడలేదు. అంతే కదండి, ఎవ్వరు ఇష్టపడలేదు. అసలు బేదలంటే కూడా ఈరోజు క్రైస్తవులకే తెలియలేదు వాక్యం లేని వాళ్ళు నిజమైన బేదవాళ్ళని. అంతే కదండి. అలాగే యేసుక్రీస్తు గురించి పౌలు గారు ఒక మాట చెబుతూ, ఏమండి కొరింథీయులకు రాసిన, చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటే ఒకసారి చూడండి, 8వ అధ్యాయము. ఏమండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 9వ వచనం. ఏమండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఏం చెప్తున్నాండి అక్కడ? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదురు కదా. చూడండి, ఆయన ధనవంతుడయ్యుండి, బాగా వినండి, ఆయన ధనవంతుడయ్యుండి ఏమండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఎక్కడైనా డబ్బు పంచిపెట్టిన దాఖలా ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పండి. పోనీ ఆయన దగ్గర నేను ఆస్తులు సంపాదించినట్టు కానీ డబ్బులు ఉన్నట్టుగా దాఖలా మనకు కనపడతాయా? అసలు డబ్బు గురించి మాట్లాడిన సందర్భాలే లేవు. మీరు సిరికి దేవుడికి రెండుకి దాసులుగా ఉండలేరు అన్నాడు ఒక చోట. అలాగే భూమి మీద మీరు డబ్బుని కూర్చుకోకూడదని చెప్పి ఆయన ఎందుకు కూర్చుకుంటాడు?
మరి ఇక్కడ ఎందుకంటే ధనవంతుడు ఎందుకంటున్నాడు పౌలు గారు? ఇంతకు ఎందులో ధనవంతుడు ఆయన? క్రీస్తు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలి. ధనవంతులు కావాలి. ఏమండి యేసుక్రీస్తు ఎక్కడైనా ధనవంతులు కావాలి ఇప్పుడు అని చెప్పి డబ్బు సంపాదించుకొని చెప్పాడా? చెప్పలా. అసలు భూమి మీద మీరు డబ్బు కూర్చుకోవద్దని చెప్పాడు. ఇంతకు ఎందులో వాళ్ళని ధనవంతులు చేయాలనుకుంటున్నాడు? ఈ లోకంలో ఎందులో వాళ్ళని ధనవంతులు చేయాలనుకుంటున్నా? ఏ ధనం లేదు మన దగ్గర. వాక్యం అనే ధనం మన దగ్గర లేదు, ఐశ్వర్యం మన దగ్గర లేదు. ఆ వాక్యం అనే ఐశ్వర్యాన్ని పంచడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా ఆ మాట చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కూడా అదే మాట చూడండి ఒకసారి. 10వ వచనం 3:10 చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. శోధింప శక్యము కాని, చూడండి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించాలి. క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచిపెట్టాలి కానీ ప్రకటించడం ఏంటి? ఐశ్వర్యం అయితే అంతే కదండి. ఐశ్వర్యం అయితే పంచిపెట్టాలి కానీ ప్రకటించడం ఏంటి? అంటే క్రీస్తు ఐశ్వర్యం ప్రకటించబడటం అంటే ఏంటంటే వాక్యాన్ని ప్రకటించటం. వాక్యాన్ని ఆత్మలు రక్షించే దైవ వాక్యాన్ని ప్రకటించటం, దేవుళ్ళలో వాళ్ళందరినీ త్రిప్పటం, ఇదే నిజమైన ఐశ్వర్యం చెబుతున్నాడు. అందుకే ఐశ్వర్యంలో వాడు ధనవంతుడు కాబట్టి లోక సంబంధంగా మనందరి కోసం దరిద్రుడు అయిపోయాను. అర్థమవుతుందండి? అలాగే పౌలు గారు ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎన్ని రెఫరెన్సులన్నీ కూడా మీరు కోడ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకోండి వీటిని. అప్పుడు మీకు పాఠం మీద బాగా అవగాహన వస్తుంది. అర్థమవుతుందండి? ఇంతగా భేదలు ఎవరు అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నామ్మా? మేము దరిద్రుల్లో ఎలాగా? లోక సంబంధంగా దరిద్రులైపోయాం. అసలే ఉన్న ఆస్తులంతా ఇచ్చాడు పౌలు గారు. ఏమండి, ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాడు. ఎవరి కోసం? దేవుని కార్యక్రమాల కోసం, సహోదరుల కోసం. ఏమంటే అపోస్తులు కూడా ఏం చేశారు? వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. అలాగే అపోస్తులు వాక్యంలో కూడా ఏం చేశారు? తమ చిరస్థిరాస్తులను అమ్మేసి అపోస్తులు పాదాల దగ్గర పెట్టేసి వారి అక్కడ కూడా పంచిపెట్టేశారు దేవుడి కార్యక్రమాల కోసం. అంతే కదా? వారు దేనికోసం ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు అనేది క్లారిటీగా కొన్ని రెఫరెన్స్లు మీకు చూపించే ప్రారంభం అపోస్తుల కార్యాలు కావచ్చు, కొరింథీ పత్రికలు కావచ్చు, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోకంలో మేము దరిద్రులుగా కనబడుతున్నాం, కానీ మేము ఎలా ఉన్నామంటే అనేకులకు ఐశ్వర్యం కలిగించే వాళ్ళుగా ఉన్నాం. ఏమంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేశారు. అందరూ సమానంగా పంచుకున్నారు. అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నాడు. ఏమండి, మనకి 3 పూట్ల తిండి ఉంటే చాలు, దాంతో తృప్తి కలిగి ఉండాలని ముందుగా వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ తీసుకున్నారు. ఇంతకీ వీళ్ళ వలన కలిగే ఐశ్వర్యం ఏంటి? క్రీస్తు వలన ఈ లోకానికి కలిగే ఐశ్వర్యం ఏంటి? చెప్పండి. వాక్యమని ఐశ్వర్యం. ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తున్నారు వాక్యంలో వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేయాలి. వాళ్ళందరూ వాక్యులని భేదవాళ్ళు. వాళ్ళ వాక్యంలో ఐశ్వర్యవంతులు చేయాలి, వాళ్ళ ధనవంతులు చేయాలి. అది కదా వాళ్ళ పరలోకం తీసుకెళ్లేది. ఆ కార్యక్రమాలు కదా వీళ్ళ పరలోకం తీసుకెళ్లేది. అందుకే భేదలు ఎవరనేది మనకి ఏమర్థమవుతుంది ఒక్కొక్క మాటను బట్టి అంటే, లోకంలో దేవుడు లేనివాడు, వాక్యం లేనివాడే నిజమైన భేదవాడు. నిజంగానండి, ఒక పూట కూడి పెట్టే కన్నా, బట్టలు ఇచ్చే కన్నా, డబ్బులు ఇచ్చే కన్నా ఒక వ్యక్తిని ఇవన్నీ ఖర్చు పెట్టి దేవుళ్ళో నడిపించడం ద్వారా, వాక్యంలో ఒక వ్యక్తిని నిలబెట్టడం ద్వారా, ఒక వ్యక్తిని బ్రతుకుని సంస్కరించడం ద్వారా వాడి జీవితాన్ని కాపాడుకుంటాడు. అది ముఖ్యమా ఇది ముఖ్యం చెప్పండి? ఒక పూట అన్న పెట్టడం మేలా, ఆత్మను రక్షించే వాక్యం చెప్పటం మేలా? ఇది అర్థం కాల సమాజానికి. ఈరోజు ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలని చెప్పేసి ఈ శరీరానికి కావాల్సినవి ఇస్తున్నారు, కానీ ఆ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మకు కావలసినవి ఇచ్చే ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి తెలియదు కదా. నిజంగా ఈ సమాజానికి కావాల్సినవే ఇటువంటి పాఠాలు సమాజానికి అవసరం. దేవుడు భావజాలం, దేవుని వాక్యాన్ని సమాజానికి అందించి ఇట్లా సహాయం మనం చేస్తే వాళ్ళ బ్రతుకులు బాగుంటాయని ప్రభుత్వాలు ఆలోచిస్తే, సమాజంలో ప్రతి మనిషి ఆలోచిస్తే, ఈరోజు సమాజానికి ఇటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇటువంటి ఉన్నతమైన మాటల ద్వారా వారి బ్రతుకుల్ని నిలబెట్టేవాళ్ళు. తెలియదు కదా. వాళ్ళకి నిజమైన భేదలు ఎవరో తెలియదు కదా. అసలు ఎవరికి సహాయం చేయాలో తెలియదు కదా సమాజానికి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే మా ద్వారా అనేక మందులు ఐశ్వర్యవంతులైరి. తర్వాత మేము ఏమీ లేని వారమై ఉన్నాం,
సమస్తమును కలిగిన వారము అన్నాడు. చూడండి, ఏమీ లేదు, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఏమంటున్నాడు? సమస్తము కలిగిన వారము. సమస్తము కలిగిన వారము అంటే ఏం కలిగి ఉన్నారు? మాకు దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, సమస్తం మా దగ్గర ఉంది. సమస్తాన్ని కలిగించిన క్రీస్తు మా దగ్గర ఉన్నాడు, వాక్యం ఉంది. నిజమైన ఐశ్వర్యవంతులు మేము. ఇదిగో ఈ వాక్యాన్ని ప్రపంచానికి దానం చేస్తాం. ఈ వాక్యం లేక ప్రపంచం పాడైపోతుంది, దేవుడు లేక సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి నిజమైన బేదలు వీళ్ళకి ప్రకటించాలని యేసుక్రీస్తు వచ్చారు, తద్వారా పౌలు గారు వచ్చాడు, అపోస్తులందరూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు దేనికోసం ఆలోచించారండి. హెబ్రీలు రాసిన పత్రిక చూడండి ఒకసారి, ఆ మాట కూడా చూస్తే. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక ఏమండి 10వ అధ్యాయం 34 వచనం ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 34 వచనంలో ఏమంటున్నాడు? ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. ఏమన్నాడు? మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. ఏ ఖైదులో ఉన్నవారిని కరుణించి? ఏమంటే నేరాలు ఘోరాలు చేసి చర్చలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? ఖైదులో ఉన్నవారిని కరుణించి. మీరు ఆ పత్రికను చదివితే మీకు అర్థమవుతుంది ఏ ఖైదులో. అపవాది చెరసాల్లో ఉన్నవాళ్ళు, పాపం అనే ఖైదులో ఉన్నవాళ్ళు, జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళకి అవగాహన కాక. అందుకేం చెప్తున్నారంటే ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదే ఉన్న స్వాస్థ్యం మనందరికీ ఉన్నది. ఇక్కడ కాదు, మనకి పరలోకంలో ఉంది, అక్కడుంది, అక్కడుంది, మన ఐశ్వర్యం అక్కడుంది. ఉందని ఎరిగి చూడండి, మీ ఆస్తి కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకుందనంటే వాళ్ళందరూ కూడా విశ్వాసం, వీళ్ళందరూ కూడా ఆనాడు అపోస్తులందరూ కూడా ఆదిమ సంఘం సంతోషంగా దేన్ని ఇవ్వటానికి కూడా, ఆస్తులు ఇవ్వటానికి దేనికోసం అంటే ఖైదులో ఉన్న వారిని విడిపించడానికి. ఏ ఖైదులో ఉన్న వారిని? అపవాది కబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళని, పాపం అనే బానిసత్వంలో నలిగిపోతున్న వాళ్ళని, సమాజంలో వాక్యం దేవుడు లేని సమాజంలో ప్రతి ఒక్కరు నాశనానికి వెళ్ళిపోతున్న వారు అందరినీ కూడా రక్షించడానికి, వాళ్ళ ఆస్తులు కోల్పోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన పేదలకు ఉన్నారు కనుక. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి. ఇది నిజమైన పేదలంటే వీళ్ళకి సాయం చేసే క్రమంలో మనం అన్నీ కూడా చేసే పరిస్థితులు ఉండాలి. కానీ ఏమంటే డబ్బులు ఇచ్చేసి, ఏమండి లేకపోతే బట్టలు ఇచ్చేసి, అన్నం పెట్టేసి అయిపోతుంది, మాకు స్వర్గం వచ్చేస్తుందంటే అవుద్దా? అవదు కదా. అపోస్తులు అన్నారు ఒక చోట, మీకు వాక్యం చెప్పకుండా భోజనం పంచిపెట్టడం యుక్తము కాదు అన్నారు లేదా? ఎక్కడా? అపోస్తుల కార్యాలు చూడండి 6వ అధ్యాయము 2వ వచనమా చూడండి ఒకసారి. 2వ వచనం కూడా చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 2వ వచనం. అవును, రైట్. 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ దగ్గరకు శిష్యుల సమూహం నుండి వచ్చి, మేము దేవుని వాక్యాన్ని బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తంగా. భోజనం ఇదంటారేంటి? సమాజానికి కావాల్సింది అసలు బీదరికంలోకి వెళ్ళిపోయింది వాక్య నిమిత్తంలో కదా. వాక్యాన్ని పంచిపెట్టాలి కదా. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఇదిగో రండి, నేను ఇతర సమీప గ్రామాల్లో ప్రకటించడానికి వచ్చాను, భూమి మీదకి నేను ప్రకటించడానికి వచ్చాను. ఇది ఎవరికి తెలియట్లేదండి. నిజమైన బేదలు ఎవరంటే దేవుడు వాక్యం తెలియని వాళ్ళే. వాళ్ళకి సహాయం చేయాలి. ఇలా వాక్యంతో ఆత్మకు కావాల్సిన సహాయం చేయాలి. ఒకవేళ ఇంకా నువ్వు చేయాలనుకుంటున్న సహాయం, ఇలా కార్యక్రమాలు చేసి నిజంగా దేవునిలో బలపడుతూ, ఒకవేళ లోక సంబంధంగా బాధపడితే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చేయాలి. ఇది బైబిల్ చెప్పిన భాష్యం, బైబిల్ చెప్పిన పద్ధతి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చేయమని ఎక్కడా చెప్పలేదు. నిజంగా లోక సంబంధంగా వాళ్ళ తప్పులు చేసేసి బీదరకంలోకి వెళ్ళిపోతే వాళ్ళ కోసం అన్నీ చేసి వాళ్ళు ఎలా బ్రతికినా పర్లేదు అనుకుంటే అది సార్థకత చేకూరదు. అలాగే మరి యాకోబు పత్రికలో ఒక మాట చెప్పాడు, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించండి, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండటం బ్రతకటం భక్తి అని చెప్పాడు కదా. మరి విధవరాండ్ర అంటే విధవరాండ్ర లిస్టులో ఎవరిని చేర్చాలి అనేది కూడా బైబిల్ చెప్పాడు. మరి నిజంగా దిక్కులేని వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా బైబిల్ గురించి చెప్పాడు. అదే అన్న లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. ప్రతిదీ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? అసలు విధవరాండ్ర గురించి ఎక్కడ చెప్పాడు చూడండి. ముగించుకుందాం, ఆ సందర్భాన్ని ముగించుకుందాం చూడండి ఒకసారి. ఏమంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తమ్ముడు మంచిగా నాన్న. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 14 వచ్చిన జాగ్రత్తగా చదవండి. చూడండి, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు
ఏమండి 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని విధవరాండ్ల లిస్టులో చేర్చొద్దని చెప్పాడండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇంతకుముందు కూడా మన ప్రభుత్వాలు ఇక్కడి నుంచి బైబిల్ నుంచి కాపీ అన్నీ, వృద్ధులకు 60 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇంత ముందు, ఇప్పుడు 30 సంవత్సరాలు దాటినా 40 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చేస్తా అంటారు. ఎందుకు? ఓట్ల కోసం. ఓట్ల కోసం చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఎవరిని విధవరాల లిస్టులో చేర్చాలంటే 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని విధవరాల లిస్టులో చేర్చొద్దు. తర్వాత క్వాలిటీ, మళ్ళీ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఒక్క పురుషునికే భార్య అయి ఉండాలి. తర్వాత మూడో పాయింట్ చెప్తున్నాడు, సత్క్రియల చేత పేరు పొందిన వారై ఉండాలి. 3 అలాంటి విధవరాలు చక్కగా పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేంత గొప్పగా ఆవిడ క్యారెక్టర్ ఉండాలి. పరిశుద్ధుల పాదాలు కడిగేంత గొప్పగా ఆవిడ ఎదగాలి. శ్రమపడు వారికి సహాయం చేసేంత గొప్ప మనస్సుగా ఆవిడకు ఉందా లేదో చూడండి. ప్రతి సత్కార్యం చేసే విషయంలో పూనుకొని ఉందా లేదో మీరు చూడండి. ఆమెను విధవరాండ్ల లిస్టులో చేర్చి ఆవిడకి సహాయం చేయండి అని చెప్పాడు. చూడండి, ఎన్ని చెప్పాడు చూడండి. ఇప్పుడు ఎన్ని చెప్పి ఇవన్నీ మనం చూస్తావా? పోనీ ఒకసారి చేసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా ఉందో, నిజంగా దేవుళ్ళు క్యారెక్టర్ మార్చుకుని బతుకుతాం లేదా అని చూడలేవద్దా అని. క్యారెక్టర్ మార్చుకోకుండా ఎన్నిసార్లు సహాయం చేసినా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఏం చేయాలి? మనం వాళ్ళకి సహాయం చేయాలా? వాళ్ళకి చేయాలి మన సహాయం? వాళ్ళ పక్షాన మనం నిలబడాలా? చెప్పడం ఆలోచించడం ఒకసారి. అంటే మిస్యూజ్ చేసేవాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కావాలని దేవుణ్ణి ఇచ్చేవాళ్ళని కూడా మోసం చేస్తే ఏం చేయాలన్న ఇప్పుడు మనం. అందుకే ప్రతి దానికి దేవుడు ప్రతి విషయానికి చాలా క్లారిటీగా చెప్పాడండి. ఇప్పుడు విధవరాలకు భర్త చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఇచ్చేసేవనుకో, యవనంలో ఉంది, ఆవిడ చేసే కార్యక్రమాలు నువ్వు చూసావా? కింద చెప్తాడు ఆవిడ చేసే కార్యక్రమాల గురించి. తర్వాత కింద చెప్తాడు చూడండి ఒకసారి, యవనస్తులైన విధవరాలు ఉన్నారు, వాళ్ళని మాత్రం లెక్కలో చేర్చొద్దు. వారు క్రీస్తునకు విరోధంగా ఉంటారు. మ్యాక్సిమం నిరంకుశులై ఉన్నప్పుడు తమ మొదటి విశ్వాసాన్ని వదులుకుని తీరు పొందిన వారే మళ్ళా వివాహం కావాలి, మళ్ళా అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారంట. అట్లాంటి వాళ్ళకి నువ్వేదో చేసేసి పొంగిపోయి వీరుణ్ణి సూర్యుడిని నాకు పరలోకం వచ్చేద్దంటే కుదరదమ్మా అని చెప్తున్నాడు. అర్థమైందండి? అట్లాంటి వాళ్ళకి నువ్వు సహాయం చేసేసి వీరత్వం సూరత్వం చూపించి నాకు పరలోకం వచ్చేస్తుంది నేను ఏదో చేసానని కూడా సరిపోతుంది. కాబట్టి మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి, మనం ఒంట్లోంచి వస్తున్న ప్రతి చెమట చుక్కను చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవరు బీదలని తెలుసుకోవాలి ముందు, అలాగే ఎవరికి సహాయం చేయాలని తెలుసుకోవాలి ముందు. దేవుళ్ళు ఈ సమాజాన్ని చూడు, బీదలు ఎప్పటికీ ఉంటారు, వాళ్ళు మనం ఏం చేయలేము. అలాని మీరు చేయండి, చేయొద్దని మాత్రం చెప్పట్లా. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చేయాలి, ఎవరిని ముందు మనం ఆదుకోవాలి, ఏ కార్యక్రమాల కోసం ప్రాకులాడాలి. అంతిమంగా మన మోటో ఏంటంటే ఒక వ్యక్తిని ఖచ్చితంగా మనం దేవుళ్ళో నిలబెట్టాలి, ఆత్మను రక్షించే కార్యక్రమం చేయాలి. ముందు సహాయం అది చేయాలి. ఏమంటే ఎవరిని వచ్చారనుకోండి, ఏమండి అన్నం పెట్టకుండా మీకు వాక్యం చెప్తాను అనుకోండి, వాళ్ళు అలవాయి చెప్పోలే కానీ ముందు అన్నం పెట్టంటే ఇప్పుడు వాడికి ఏం చేయాలి మనం చెప్పండి, ఏం చేయాలి మనం చెప్పండి. కానీ అక్కడ అపోస్తులు ఏం చెప్తున్నారు? వాక్యం చెప్పకుండా ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. అలాగే స్వస్థలు చేసేటప్పుడు కూడా ఒక భిక్షగాడు వచ్చి అడుగుతుంటే వాళ్ళకి కావాల్సింది ఎవరదట, వాళ్ళ ముందు ఏమంటారు, స్వస్థపరిచి దేవుణ్ణి మహిమపరిచి వదిలిపెట్టేశారు. క్రీస్తునామం వాళ్ళు దేవుడిని మహిమపరిచారట అపోస్తులు. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థ చేయమంటే ముందు నీ పాపాలు క్షమించబడినంటే అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటి పాపాలు క్షమించబడటం? ముందు అక్కడ కాళ్ళు బాగు చేయి అంటే మనుషుల మనస్తత్వం ఎలా ఉంటాయి ముందు చెప్తున్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందండి? కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. బేదలు ఎవరు అంటే దేవుడు వాక్యం దేవుడు లేనివాడు నిజమైన బేదవాడు, వాళ్ళని కరుణించండి. ఈ లోకంలో అందరూ బేదోళ్లే. ఒక డబ్బున్నవాడిని చూసి అమ్మోడి బేదోడు వస్తున్నాడు, వీడికి వాక్యం చెప్పండి, దాని నిమిత్తం మీరు ఖర్చు పెట్టండి. అలాగే ఒకవేళ మన పరిశుద్ధులు ఎవరైతే దేవుడి కోసం కష్టపడుతున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, క్యారెక్టర్ బాగుంది, అట్లాంటి వాళ్ళ కోసం నిలబడిపోండి, ఏమైనా చేయండి. తర్వాత సమాజంలో నిజంగా వాడి గురించి మనకు తెలియదు, కష్టపడుతున్నాడు, వాడికి చేయి. వాడికి చేసిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంది, వాడు దేవుడు నిలబడుతున్నాడు లేదా, వాడి క్యారెక్టర్ అంతా చూసి ఆచితూసి అడిగండి అని చెప్తున్నాడు. ఇలా అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే చివరిగా మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయంలో కూడా మీ అందరికీ తెలుసు, నా తండ్రి చేత ఆశీర్వదింపండి వారులారా కుడివైపు రండి అన్నాడు. కుడివైపు వాళ్ళు చూసి, ఎడవైపు వాళ్ళు చూసి ఏమన్నాడు, శపింపండి వారులారా అన్నారు. అక్కడ సందర్భాన్ని మీరు చదివితే దేవుడు ఏమంటున్నాడంటే
ఇదిగో నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూడలేదు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు. నేను దప్పికొన్నాను, నాకు దాహం లేదు. పరదేశంలో ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు. నేను దిగంబరలో ఉన్నా, నాకు బట్టలు ఇవ్వలేదు. నేను రోగిని చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూడలేదు. అందుకు వారు, ప్రభువా నేవెప్పుడు నువ్వు ఆకలి కొన్నావు, దప్పికొని ఉన్నావు చూచి నీకు ఇవ్వకుండా మేము ఉన్నావు చెప్పు. అప్పుడు మిక్కిలి అల్పులైన వీరో ఒకనికై మీరు అలాగూ చేయలేదు, నాకు చేయలేదు, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అన్నాడు. అంటే ఇదిగో ఈ నా సహోదరులకు మీరు చేస్తే నాకు చేసినట్టు అని చెప్పాడు అక్కడ. ఇంతకీ సహోదరులు అంటే ఎవరో, ఇంతకీ వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వటం అంటే ఏంటి, అన్నం పెట్టడం అంటే ఏంటి, చెరసాల్లో చూడటం అంటే ఏంటి, ఈ ఆత్మీయ భావజాలం మనకు తెలియాలండి. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందండి. మనిషికి చేస్తే దేవుడికి చేసినట్టే. ఇంతకీ ఏ రూపంగా మనం చేయాలి అనేది ఇప్పటివరకు పాట అన్నారు కదండి. వాక్యం లేకుండా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, పరలోకం వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ బ్రతుకులు పాడు చేసుకుని అట్లాంటి వాళ్ళకి చేయి. అలాగే పరిశుద్ధులకు ఎంతోమంది కష్టపడుతున్నారు, కష్టపడి వాళ్ళకి అన్నం లేకుండా ఉన్నారు, పాపం బాధల్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి చేయి. అట్లాంటి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే, నాకు చేసినట్టే. అట్లా చేయకుండా నువ్వేదో కార్యక్రమాలు చేసేస్తే ఏం ఉపయోగం చెప్పు? అంతే కదా, నీ కళ్ళ ముందున్న నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు నన్ను ప్రేమిస్తున్నట్టు ఏం ఉపయోగం అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కొద్ది బేదలు ఎవరికి సహాయం చేయాలంటే బేదలు ఎవరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వాక్యం లేని వాళ్ళు బేదలు. అందుకే యేసుక్రీస్తు వాక్యం ప్రకటించడానికి భూమి మీదకి వచ్చారు. సింపుల్. అపోస్తలులు కూడా అదే చేశారు, పౌలు కూడా అదే చేశాడు. అర్థమవుతుందండి. ఐశ్వర్యం అంటే వాక్యం అనేది, దాని గురించి ఒక 2 రెఫరెన్స్లు ఇవ్వండి సరిపోతుంది. ఇంతకీ ఎవరికి సహాయం చేయాలంటే ఇదిగో ఆనాడు ఇశ్రాయేలుకి మీ నా సహోదరులకు చేయమని చెప్పాడు. అలాగే మరి ఆదిమ సంఘం అంతా కూడా అంత్యోకులు ఉన్న వాళ్ళందరికీ కరువు వస్తే వాళ్ళకి పంపించమని చెప్తున్నాడు. మాసిదోనియాలో కూడా పరిశుద్ధుల పరిచర్య కోసం చేశారు. అలాగే పౌలు గారు కూడా పరిశుద్ధుల పరిచర్య కోసం చేసినట్టుగా మనకు క్లారిటీ కనబడుతుంది. ఇలా మనం పరిశుద్ధుల కోసమైన పరిచర్య చేసుకుంటూ, దేవుళ్ళో ఉన్న వాళ్ళకి సహాయం చేసుకుంటూ, వారిని ఆదుకుంటూ, ఉన్నదాన్ని అందరూ కూడా సమిష్టిగా ఉంచుకుని సమాజంలో కూడా లేమిగా ఉంటే తర్వాత వాళ్ళకి చేసి వాళ్ళ దేవుళ్ళు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది బేదలు ఎవరికి సహాయం చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులైన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. ఈరోజు లోకంలో ఎంతోమంది సంఘ సంస్కృతులు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అదే పుణ్యం అని అదే పరలోకం వస్తుంది అనుకుంటున్నారు తండ్రి. కానీ నిజమైన బేదలంటే వాక్యం లేని వాళ్ళని వాక్యాన్ని చెప్పి వాళ్ళ జీవితాలను సరిదిద్దాలని, బ్రతుకు పాఠాలు చెప్పి వాళ్ళని స్వర్గంలోకి నడిపించడం అనేది నిజమైన పరిచర్య అని, అలా వాళ్ళని స్వర్గం నడిపించి మేము కూడా స్వర్గం నడుస్తామని మీరు తెలియపరిచారు తండ్రి. అలాగే మేము ఎవరికి సహాయం చేయాలన్న విషయాలు కూడా మీరు క్లారిటీగా మాకు చెప్పారు తండ్రి. ఈ విషయాలన్నీ తెలుసుకుని వాటి ప్రకారం బ్రతికి మా జీవితాన్ని మరి సరిదిద్దుకుని మా జీవితాన్ని కాపాడుకుని మీరు నా లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, పేరు పేరున అందరినీ దీవించమని, ఆదరణ కలిగించమని, ఆరోగ్యం బాగలేని వారికి, ఆత్మీయ స్థితి బాగలేని వాళ్ళందరికీ మీ దీవెనలో ఆశీర్వాదం ఉంచమని అర్థిస్తూ, తుచ్చమైన ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత నీ యొక్క నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.